నిత్యము ఈశ్వరుని ఆరాధిస్తూ శంకరుణ్ణే ఆరాధిస్తున్న భక్తుడి కన్నీళ్ళకి ఎవరైతే కారణమవుతారో, నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి ఊరుకోవచ్చు. పైన మహాన్ భావుడు ఉంటాడు, లోకాలకే అధిపతి అయిన శంకరుడు ఉంటాడు, ఆయన ఊరుకోరు. ఎందుకో తెలుసా? నిత్యము నన్నే ఆరాధిస్తున్న వాడుకు కన్నీళ్లకు కారణమైన ఎవరైతే ఉన్నారో, నేను చెప్తున్నా కదా, ఆ కన్నీళ్లకు కారణమైన వ్యక్తులని వాళ్ళకు జీవితం అంటే ఏంటో తెలిసేలా చేస్తాడు, కన్నీళ్ళ విలువ అంటే ఏంటో తెలిసేలా చేస్తాడు. ఆ భక్తుడు కన్నీళ్లు కారుస్తూ శరణు కోరుకుంటూ ఈశ్వరుని, కేవలం తన బాధని తనకు దిగమింగుకుంటూ ఈశ్వరుడికి మాత్రమే చెప్పుకున్న మనిషి, ఆ బాధ ఆ కష్టం ఈశ్వరుడు వింటాడు. ఎవరైతే కన్నీళ్లకు గురైన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి జీవితం విలువ అంటే ఏంటో తెలిసేలా చేస్తాడు. కన్నీళ్ళకి ఎలా అయితే కారణమైనా ఆ కన్నీళ్ళ విలువ తెలిసేలా చేస్తారు మహాత్మా వాట్స్. అర్థమవుతుందా? అందుకే ఈశ్వర భక్తుల కన్నీళ్ళకి ఎవరు కారణమవ్వద్దు. ఎందుకంటే తను ఏమనడు, తను ఎవరి జోలికి పోడు, తను ఎవరిని నిందించడు, తను ఎవరిని అనడు. ఆ బాధను దిగమింగుకుంటూ మాత్రమే ఉంటాడు. ఆ బాధను దిగమింగుకుంటూ కేవలం ఈశ్వరుడికి మాత్రం చెప్పుకుంటాడు. అది ఈశ్వరుడు విన్నాడంటే ఎవరైతే కన్నీళ్లకు కారణమయ్యాలో తోల తీర్చేస్తే వాళ్ళకి. ఇది గుర్తుపెట్టుకోండి. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవై నమః.